హలో అందరికీ. 108 స్తంభాలతో ధ్వజస్తంభం లేని గుడి ఉందని మీకు తెలుసా? అయితే అది ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తమిళనాడులో చెన్నైలో ఈసీఆర్ రోడ్లో ఉంది మత్స్యనారాయణ టెంపుల్. విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యనారాయణ అవతారం. మత్స్యనారాయణ టెంపుల్ ఈసీఆర్ రోడ్లో బీచ్న పక్కనే ఉంటుంది. వీకెండ్స్ వస్తే క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే బీచ్కు వెళ్ళే వాళ్ళు మత్స్యనారాయణ టెంపుల్కి వచ్చి ఆయన్ని దర్శించుకున్న తర్వాత బీచ్కు వెళ్తారు. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అంత బాగుంటుంది. చాలా ప్రశాంతంగా మనం ధ్యానం చేసుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మన భారతీయ పురాణంలో మత్స్యనారాయణ అవతారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మత్స్యం అంటే ఇక్కడ గురుతత్వానికి ప్రత్యేకత. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత మత్స్యనారాయణ టెంపుల్ ఉన్న ఏకైక ప్రదేశం చెన్నై. టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే వినాయకుడు, హనుమాన్ దర్శనమిస్తారు. హనుమాన్ చూస్తూ నవగ్రహాలు అనేవి దర్శనమిస్తాయి. అలాగే మెడిటేషన్ చేస్తున్న శివయ్య కూడా ఇక్కడ ఉంటారు. అణువణువు ప్రశాంతమైన వాతావరణంతో ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం అని చెప్పచ్చు. ప్రతి ఆలయంలో నవగ్రహాలు అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ మత్స్యనారాయణ టెంపుల్లో మాత్రం నవగ్రహాలని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. కొండపైన నవగ్రహాలు ఉంటాయి. ఇది ఇక్కడ అందరికీ చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇది చాలా యునిక్గా ఉంటుంది ఈ క్రియేటివిటీ. అసలు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎందుకు ఎత్తారు అంటే, బ్రహ్మదేవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చేతిలోంచి వేదాలు అనేవి జారిపడతాయి. అలా జారిపడిన వేదాలను హయగ్రీవ రాక్షసుడు తీసుకొని సముద్రంలోకి వెళ్ళి దాచేస్తాడు. అప్పుడే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి హయగ్రీవ రాక్షసుడితో కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి సంహరిస్తాడు. వాళ్ళను భూమిపైకి తీసుకొస్తారు. ఇక్కడ 108 స్తంభాల మధ్యలో విష్ణుమూర్తి మత్స్యావతారంలో దర్శనమిస్తారు. ప్రశాంతమైన వాతావరణం, పైకప్పు లేకుండా, ధ్వజస్తంభం లేకుండా నిర్మించిన ఏకైక ఆలయం ఈ మత్స్యనారాయణ ఆలయం. ఈ 108 స్తంభాల మీద విష్ణు సహస్రనామం, విష్ణు శతనామావళి అనేది చెక్కారు. ఇది వచ్చేసి ఇంగ్లీష్, తమిళ్, సాంస్క్రిట్ భాషల్లో ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఉదయం సాయంత్రం పూజలు అయితే చేస్తారు. మత్స్యనారాయణ స్టాచ్యూ ఆపోజిట్లోనే మనకి చిన్న ఆలయం అయితే ఉంటుంది విష్ణుమూర్తిది. ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే సముద్రహారతి. ప్రతి ఆదివారం సాయంత్రం 6:45 సముద్రహారతి అయితే ఇస్తారు, కాశీలో ఇస్తున్నట్టుగా. చూస్తున్నారు కదా, ఈ మత్స్యనారాయణ విగ్రహం అనేది 12 ఎత్తు అడుగులో ఉంటుందండి. ఈ విగ్రహం చుట్టూ వాటర్ అయితే ఉంటుంది. భక్తులు తెచ్చుకున్న తామర పువ్వులు, చిల్లర డబ్బులు అన్నీ వాటర్లో వేసి నమస్కారం చేసుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉంటాయి. అక్కడే చాలామంది మెడిటేషన్ కూడా చేసుకుంటారు. అలాగే వాకింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ 3 దారులు అయితే ఉన్నాయండి. ఒకటి గ్రానైట్తో వేసింది, గులకరాలతో వేసింది, సిమెంట్ దారి, ఇలా 3 దారుల్లో మనం వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని కుట్టి కోవెల్ అని అంటారు. ఇక్కడ 5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పిల్లలకైతే ఎంట్రీ ఉంటుంది. దీంట్లో 2 గైడర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. అంటే దీంట్లో కృష్ణుడి యొక్క బాల్యం నుంచి ఆయన పెద్ద వయసు వరకు జరిగిన ప్రతి విషయం అయితే గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిన్నపిల్లలకి. లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ఆలయం మత్స్యనారాయణ ఆలయం. ఓ నమో నారాయణాయ నమః.